హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎప్పుడైందని వాడతండి. ఇక్కడ నుంచి కనీస పెన్షన్ అనేది 9,000 రూపాయలు. బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి. సో ఇప్పుడే అందిన వార్త. పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే ఈ స్కీమ్ కింద కనీస పెన్షన్ అనేది 9,000 రూపాయలుగా ఉంటుందండి. ఈపీఎఫ్ఓ కొత్త ప్రతిపాదనలో ఏముంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఈపీఎస్ కింద ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం కొంతకాలంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఈ డిమాండ్ను మరింత గట్టిగా వినిపిస్తూ ఉన్నారన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ హామీ ఇచ్చే యునైటెడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద తమ నెలవారీ పెన్షన్ అయితే పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇటీవల చెన్నై ఈపీఎఫ్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మాన్సుఖ్ మాండవియాకి అయితే లేఖ రాసింది. మీడియా నివేదికల ప్రకారంగా కనీస నెలవారీ పెన్షన్ను 9,000కు పెంచాలని అయితే కోరింది. దాదాపుగా 75 లక్షల మంది పెన్షన్దారులు ఈపీఎస్ పరిధిలో ఉన్నారని అసోసియేషన్ లేఖలో పేర్కొంది. దాదాపుగా 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే యునైటెడ్ పెన్షన్ స్కీమ్ కింద దీనికి మధ్య ఉన్నటువంటి వాటిని హైలైట్ చేసిందనమాట. సో ఈపీఎస్ 19 వైరుధ్యాన్ని కూడా హైలైట్ చేసింది. ఈపీఎస్ 1995 పెన్షన్దారులను విస్మరించినట్లు తెలిపింది. చెన్నై ఈపీఎఫ్ఓ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి అయితే తీసుకువెళ్లాలని అయితే కోరుతోంది. సో 7,500 కనీస పెన్షన్ కోరుతున్న ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ ఈ ఏడాది జూలైలో దేశ రాజధానిలో మరో పెన్షన్ గ్రూప్ ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ నిరసనలు చేపట్టింది. కనీస నెలవారీ పెన్షన్ అనేది 7,500 ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ కమిటీ సుమారుగా 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, వివిధ పారిశ్రామిక రంగాలకు చెందిన 7.5 కోట్ల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం అయితే వహిస్తుంది. ఆందోళన నేపథ్యంలో కార్మిక మంత్రిత్వ శాఖ గత సంవత్సరం పెన్షన్కు నెలకు 2,000కు పెంచాలని ప్రతిపాదించింది. అదృష్టవశాత్తు ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించలేదు. ఈపీఎస్ పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈపీఎస్ స్కీమ్ కింద పెన్షన్ లెక్కించడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న ఫార్ములా వచ్చేసి 60 నెలలు బేసిక్ శాలరీ ఇంటూ సర్వీస్ పీరియడ్ని 70తో భాగిస్తారు. సో ఉద్యోగి జీతం, వారు పనిచేసే సంవత్సరాల సంఖ్య రెండు పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సో ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించే సంస్థలు తమ ఉద్యోగుల జీతం నుంచి ప్రావిడెంట్ ఫండ్ను డిడక్ట్ చేయాలి. ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 12%ని ఈపీఎఫ్ఓ నియంత్రించబడే ప్రావిడెంట్ ఫండ్కి అందించాలి. అయితే ఆ మొత్తాన్ని కూడా కంపెనీలు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. కంపెనీ అందజేసే కాంట్రిబ్యూట్ 2 భాగాలుగా డివైడ్ అవుతుంది. కాంట్రిబ్యూట్లో 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్కి వెళ్తుంది. మిగిలిన 3.67% వచ్చేసి ఈపీఎఫ్ స్కీమ్లో జమ అవుతుంది. ఈ ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు అనేది విషయానికి వచ్చినట్లయితే కాంట్రిబ్యూషన్ పెన్షన్లో 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అనేది ఈపీఎస్కి వెళ్తుందన్నమాట. సో మిగిలిన 3.67% ఈపీఎఫ్ స్కీమ్లో జమ అవుతుంది. ఈపీఎఫ్ఓ కింద వేతన పరిమితి పెంపు. ప్రస్తుతం నెలకు 15,000 కంటే తక్కువ వేతనాలు ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి అయితే వచ్చారు. అయితే ఈ వేతన పరిమితి అనేది 21,000కు పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లు సమాచారము. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఎక్కువ మంది ఉద్యోగులను ఈపీఎస్ కిందకైతే తీసుకొని రావడం జరుగుతుంది.